పూజల్లో గంట మోగించటం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఆచారం. దీనికి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ప్రతీకాత్మక ఇలాంటివి అనేక కారణాలు ఉన్నాయి. గంట ధ్వని కొత్త శక్తిని సృష్టిస్తుంది. దైవమూర్తికి సాన్నిధ్యానికి మనం సిద్ధమయ్యామని సూచించటానికే గంట మోగిస్తారు. గంట మోగించటం ద్వారా పూజ ప్రారంభం కానుందని తెలిసి ఆ సమయానికి ఉన్నవారు కూడా మనస్సును శాంతంగా ఉంచి పూజలో పాలు పంచుకుంటారు. గంట ధ్వనిలో నుండి వెలువడే నాద తరంగాలు ఆ స్థలంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తాయని విజ్ఞాన శాస్త్రం సైతం చెబుతోంది. అంతేకాదు ఈ ధ్వని తరంగాలు వాయువులో ఉండే కొన్ని సూక్ష్మజీవులను సైతం అంతం చేస్తాయని, తద్వారా పూజా వాతావరణం అంతా ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇది దైవత్వాన్ని అనుభవించటానికి ఒక సాధనలా భావిస్తారు. అయితే ఇక పూజకు ముందు దీపారాధన, నైవేద్య సమయంలోనే గంటను మోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ ఆచారం ప్రకారం కుడి చేత్తో నిరంతరంగా ధ్వని వచ్చేలా మోగించాలి. మరీ ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత గృహాల్లో గంటను మోగించకూడదట.